ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యకాండలో సెకండ్ సర్గాలో 55 శ్లోకాల నుంచి మందర ఎప్పుడైతే కైకేయి దగ్గరికి వచ్చి రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది రేపే ఆ మాటలు విని ఇంతలాగా చెప్తున్నా సరే కైకేయి లేచి చాలా ఆనందంగా ఉంది. అంటే ఆ చెప్పిన మాట చాలా ఆనందంగా స్వీకరించింది. ఆ క్షణం వరకు ఆ మందరు ఎలా చెప్తున్నప్పటికీ కూడా, ఏ భావంతో చెప్తున్నప్పటికీ కూడా కైకేయి మాత్రం చాలా ఆనందంగానే రాముడికి పట్టాభిషేక్తం అన్నట్టుగా ఆనంద పారవేశంలో ఒక్కసారిగా ఆ మంచం మీద చక్కగా పడుకున్నది ఒక్కసారిగా లేచి నిలబడింది. తస్యే దివ్యం దదౌ స్వర్ణానుపురం రత్నభూషితం హర్షస్థానే కిమితి మే కథ్యతే భయమాగతం. ప్రియంగా దివ్యమైన రత్నాలతో పొదిగిన ఒక దివ్య సువర్ణ మంధరకు బహుమతిగా కూడా అంటే ఒక మంచి ఆ హారాన్ని కూడా తీసి ఆనందంగా ఇచ్చి ఇప్పుడు ఎవరన్నా ఒక విషయం మనకి చెప్పారంటే వాళ్ళు తీసుకొచ్చింది చాలా మంచి విషయం మనకి నచ్చింది కాబట్టి అట్లాంటి కానుకలు ఇస్తాం. కైకేయి కూడా అలాగ ఎలా అయితే కౌసల్య ఇచ్చిందో ఆ వార్త విధి కైకేయి కూడా అలాగే ఒక హారాన్ని తీసి మందరికి ఇచ్చింది బహుమతిగా. ఆ ఇస్తూ కూడా ఓసి ఎంతో ఆనందం కలిగించే విషయాన్ని ఏదో ఉపద్రవం ఏదో కష్టం వస్తున్నట్టుగా ఇట్లా చెప్తున్నావేంటి నువ్వు? అంత ఆనందకరమైన విషయాన్ని ఇంత చక్కటి విషయాన్ని ఎందుకు ఇంత బాధతో చెప్తున్నావు అన్నట్టుగా చెప్పింది. భరతాదధికో రామః ప్రియకృన్మే ప్రియం వదః కౌసల్యా మాం సమం పశ్యన్ సదా శుశ్రూషతి మాం. రాముడు భరతుడి కంటే కూడా నాకు ఎక్కువ ప్రీతి పాత్రుడు. అంటే భరతుడి కన్నా ఎక్కువ ఇష్టం నాకు. పైగా రాముడు చాలా మధురంగా మాట్లాడతాడు. ఇంతేకాదు తన కన్న తల్లైన కౌసల్యను నన్ను కూడా సమాన భావంతోనే చూస్తాడు. భేదం చూపించడు. పైగా ఎప్పుడూ కూడా నా సేవలో నిరతుడై ఉంటాడు. పక్షపాత ధోరణి లేదు రాముడిలో. నాకు కూడా అంతే. అంటే నాకు భరతుడికి రాముడికి వ్యత్యాసం లేదు. ఎలా అయితే రాముడికి కౌసల్యకి కైకేయి అయిన నాకు వ్యత్యాసం చూపించకుండా ఇద్దరిని సమానంగా ఎలా చూశాడో సమభావంతో నేను అంతే. భరతుడు రాముడు ఇద్దరూ నాకు సమానమే. వాళ్ళు ఇద్దరిలో ఎక్కడ హెచ్చు తగ్గు అన్నది లేనే లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడంటే చాలా సంతోషకరమైన విషయము అని ఆవిడ ఆనందాన్ని వ్యక్తపరిచింది. రామాద్వయం కిమాపన్నం తవ మూడే వదస్సమే తచ్చుత్వా విషసాధాధ కుప్సా కారణ వైరిణి. ఓసి మూర్ఖురాలా, నువ్వు రాముడి నుంచి ఏ విధంగా భయం జరుగుతుందని ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు ఇంత బాధకి లోబడుతున్నావు? ఇలా మళ్ళీ ఎందుకంటే దేవతల ప్రార్థన మేరకు సరస్వతీదేవి ఇప్పుడు కుబ్జలో ఉన్నదంటే ఆ వాక్కుల ప్రభావం ఎలా ఉంటుందంటే స్వతహాగా ఏ భావనతో అయినా సరే కైకేయి ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ కుబ్జ చెప్పే మాటలకి వైపుగా అటువంటి ఆలోచనల పరంపర మళ్ళీ అక్కడ మొదలవుతుంది. అందుకే సరస్వతీదేవి ప్రేరణ వలన అక్కడ కలిగిన వైరభావంతో మందర ఇంకా దుఃఖానికి లోబడుతూ అంటే ఇప్పుడు ఆ దుఃఖం అన్నది కైకేయిలో కూడా మొదలవ్వాలి. శృణు మద్వచనం దేవి యథార్థం తే మహద్వయం త్వాం తోషయన్ సదా రాజా ప్రియవాక్యాని భాషతే. ఇంకను కుబ్స ఇలా మాట్లాడింది మందర. దేవి, నా మాటలు జాగ్రత్తగా విను. నిజంగా నీ ముందు గొప్ప ఆపద వచ్చి పడుతున్నది. రాజు నిన్ను సంతోష పెట్టడానికి ఎప్పుడు ఇచ్చక పుచ్చక మాటలంటే ఏదో నువ్వు కాస్త ఊరడిల్లుతావని లేకపోతే నీకు ప్రీతి చెందుతుందని మాటల వరకే నీకు ఇప్పుడు దాకా చెప్పాడు కానీ అసలైనది ఆయనకి ఆ రాముడి మీద కౌసల్యం మీద మక్కువ ఉన్నది కాబట్టి ఆ రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడన్నట్టుగా మాట్లాడింది ఆ మంధర. ఎలా అయితే చిన్నపిల్లలు చాలా అడుగుతూ ఉంటారు, ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి అది ఇది అని. వాడు ఇప్పుడు ఏడుపు మానేస్తాడు, వాడు సంతోషపడతాడని మనం ఏం చేస్తూ ఉంటాం? లౌకికంగా ఒక ఉదాహరణ చెప్పాలండి, కొనేద్దాం చేసేద్దాం అంటాం. తర్వాత మళ్ళీ ఏదో ఒక రూపంలో ఆ క్షణం గడిచిపోయిందంటే వాడు మైమర్చిపోతాడు అన్నట్టుగా. ఇక్కడ కూడా దశరథ మహారాజు నువ్వే సర్వస్వం అనుకుని నీ సౌందర్యానికి ముగ్ధుడైపోయి నువ్వు ఏదన్నా అంటే చేసేస్తాడని అనుకుంటున్నావేమో కానీ అవన్నీ ఇచ్చక పుచ్చక మాటలే, ఏదో చెప్తున్నాడు అంతవరకే. కాముకో అతధ్యావాది చాత్వాం వాచా పరితోషయన్ కార్యం కరోతి తస్యా వై రామమాతు సుపుష్కలం. మహారాజు గొప్ప
కోరికతో ఉన్నవాడు. అందుకే ప ఉట్టి మాటలే నీకు చెప్తున్నాడు. నిన్ను ఈ విధంగా కేవలం మాటలతోనే లాలించేసి, అసలు ప్రేమ రాముడి తల్లైన కౌసల్యాదేవి మీదే ఉన్నదాయనకి. అందుకే అన్నిటినీ ఆవిడికే చేస్తున్నాడు ఇష్టమైన కార్యాలు. నీకు కష్టాన్ని తెచ్చేలాగా చేస్తున్నాడు. నీకది అర్థం కావట్లేదు. మనస్యేతన్ నిధాయివ ప్రేషయామాస తే సుతం భరతం మాతులకులే ప్రేషయామాస సానుజం. ఈ విషయంలే మనస్సులో నిలుపుకొని నీ కొడుకైన భరతుడికి శత్రువుతో కలిసి కావాలనే మేనమామ గారింటికి కూడా పంపేశాడు. అంటే ఇప్పుడు నిజంగా అనుమానం అన్నది పెనుభూతం అని ఎందుకు అంటారంటే, అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే జరిగింది మామూలుగానే జరిగి ఉంటుంది. కాకపోతే ఈ కోణం నుంచి కూడా దాన్ని వక్రీకరించి ఆలోచించాలి అన్నది పక్క వాళ్ళలో కూడా ఆ బీజాన్ని వేసేస్తారు చాలా తేలిగ్గా. అక్కడ ఏమీ ఉండదు. ఇలా చూస్తే అలాగా, అలా చేస్తే ఇలాగ, ఈ మాటలో ఇంత లోతుంది. ఇది అనుకున్నారు గాబట్టే ఇలా చేశారు. మళ్ళీ దీనికి ఇంకో సంఘటన గూడా దీనికి మళ్ళీ జోడించి, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారంటే దానికి, దీనికి అన్నట్టుగా ఇన్ని రకాలుగా చెప్తారు. పైగా విధి లిఖితం అన్నది ఏంటి అంటే, ఒక్కొక్కసారి మనం ఎంత మామూలుగా అమ్మ అన్నా సరే, అందులో మళ్ళీ బూతులెతుక్కున్నట్టే ఉంటుంది. ఇక్కడ అన్నవాళ్ళలో పెద్ద లోపమేమి ఉండదు. ఆ విన్నవాళ్ళు వికారాల కారణంగా అది మళ్ళీ ఆ దృష్టితో చూసేలాగా కూడా వాడి బుద్ధి వక్రీకరించబడి ఉన్నది. దాన్నెవరేమీ చెయ్యలేరు. కొన్ని కొన్ని అనుభవించాలి గాబట్టి ఏదో ఒక రూపంలో రావాలి అన్నట్టు మళ్ళీ అది గూడా పరమాత్మకే వదిలేయాలి మనకి లౌకికంగా. ఇక్కడ కావాలంటే ఇన్ని కావాలని ఆయన ముందు నుంచే అనుకుంటున్నాడు గాబట్టి వీళ్ళిద్దరిని గూడా ముందే అక్కడి నుంచి పంపించేశాడు. ఇప్పుడు లక్ష్మణుడు ఎలాగో రాముడు ఎలా అంటే అలానే అంటాడు. అందుకని లక్ష్మణ్ ద్వారా ఎటువంటి బాధ ఉండదు దశరథ మహారాజుకి. అందుకే భరతుడిని, శత్రుడిని కూడా మేనమామ ఇంటికి కూడా ఆయన అందుకే పంపించేశాడు. సుమిత్రాయాః సమీచీనం భవిష్యతి న సంశయః లక్ష్మణో రామమన్వేతి రాజ్యం సోను భవిష్యతి. దీనివల్ల సుమిత్రాదేవికి సమస్తము కూడా సమకూరుతుంది. ఎందుకు? ఆవిడకి ఇద్దరు కొడుకులు. ఒకడేమో భరతుడితో ఉంటాడు, ఒకడేమో రాముడితో ఉంటాడు. లక్ష్మణుడేమో రాముడిని అనుసరించాడు, శత్రుఘ్నుడేమో భరతుడిని అనుసరించాడు. అందువలన ఇప్పుడు రాజ్యభోగాలన్నీ లక్ష్మణుడు అనుభవిస్తాడు. ఇప్పుడు రాముడికి వచ్చిందంటే లక్ష్మణుడికి వచ్చినట్టే. లక్ష్మణుడు అనుభవిస్తున్నాడంటే లక్ష్మణుడు ఒక సోదరు కాబట్టి శత్రుఘ్నుడికి ఎటువంటి ఢోకా ఉండదు. అందుకని ఆవిడ కొడుకులు బానే ఉంటారు. ఎటొచ్చి నీకు నీ కొడుక్కే నష్టం జరిగింది అన్నట్టుగా చెప్పింది. భరతో రాఘవస్యాగ్రే కింకరో వా భవిష్యతి వివస్యతే వా నగరాత్ ప్రాణీర్వా హప్యతి అచిరాత్. కానీ భరతుడు మాత్రం రాముడికి దాసుడైపోయి ఉండాల్సి వస్తుంది. లేక అతడు వెంటనే నగరం నుంచి కూడా బహిష్కరింటే వెళ్ళగొట్టేస్తాడేమో. లేదా అతనికి ప్రాణహాని కూడా జరగచ్చు. ప్రాణాలన్నా తీసేయచ్చు, రాజ్యం నుంచి బయటికి పంపించేయచ్చు, లేకపోతే దీనం అంటే మళ్ళీ సేవకుడిగైనా పెడతాడు. త్వం తు దాసీవ కౌసల్యాం నిత్యం పరిచరిష్యసి తతోపి మరణం శ్రేయో యత్సపత్న్యాః పరాభవః. దాసిలాగా నిన్ను కూడా చేసేస్తాడు. కౌసల్యాదేవికి నువ్వు దాసివవుతావు, రాముడికేమో భరతుడు దాసుడైపోతాడు. ఆ సేవ చేయాల్సిన గతి పడుతుంది. ఈ విధంగా సవతి చేత అవమానించి, అంటే ఇప్పుడు దాకా అవమానిస్తున్నది నువ్వు, నువ్వు అటువంటి పరిస్థితిలో ఉండవలసి వస్తుంది. ఆ బ్రతుకు కంటే కూడా మరణించటం మేలు కదా! ఇప్పుడు నిజంగా కొన్ని మన దాకా వస్తే బాధ అనిపిస్తుంది. మరి ఇప్పటిదాకా అవతలోని నువ్వు పెట్టినయి అయి బాధ కాదా? ఏదన్నా నా దాకా వస్తే నాకే బాధ. ఏదన్నా సరే నీకు తెలీదు నేను అనుభవిస్తున్నానంట. నువ్వు అనుభవిస్తున్నావు అది కరెక్టే. నీకు ఇప్పుడు బాధొచ్చింది కరెక్టే. కానీ నీ వల్ల ఇంకొకళ్ళు కూడా బాధపడ్డారు కదా! ఆ క్షణంలో అది బాధని తెలియలేదా? ఆ క్షణంలో వాడిని బాధించటం అన్నది సరైంది కాదన్న విచక్షణ రాదా? రాలేదే! అంటే బాధ నా దాకా వస్తే బాధ, అవతలోడికి వచ్చినప్పుడు ఏం పర్లేదులే వాళ్ళకి చేసిన దానికి తగినట్టుగా జరిగిందన్నట్టుగా మనం చాలా తేలిగ్గా మాట్లాడేస్తూ ఉంటాం. కష్టం ఎవరిదైనా కష్టమే. అందుకే ఏం చెప్తారు? సమభావ స్థితులు అంటే నీవి జీవితంలో జరిగిన కష్ట సుఖాల్ని కూడా సమంగా స్వీకరించు. అలాగే ఇతరులని కూడా నువ్వు దాన్ని తీర్చలేకపోవచ్చు, దాన్ని తొలగించలేకపోవచ్చు. కాకపోతే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. అందుకే ఓదార్పు అన్నది మానసికంగా కూడా ఎప్పుడైతే వాళ్ళు బాగుండాలన్న తపన అందరూ పడుతూ ఉంటారో, మంచి అన్నది జరుగుతూ ఉంటుంది. ఆటంకం త్వరగా తొలగిపోతుంది. అతః శీఘ్రం యతస్వాధ్యా భరతస్యాభిషేచనే
రామస్య వనవాసార్థం వర్షాన్ని నవపంచ చ. ఇక్కడ జరిగే ఆటంకం గురించి చెప్పేసింది. పైగా ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలన్నది కూడా చెప్పేస్తుంది. అందుకని నువ్వు ఇప్పుడే వెంటనే భరతుడికి రాజ్యాభిషేకం కావాలని అంటే ఇక్కడ రాముడికి ఆగిపోవాలి. పైగా రాముడు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళేలాగా ఇవి నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాలని కూడా చెప్పింది మందర కైకేయికి. తతో రూఢో భయే పుత్రస్తవ రాజ్ఞీ భవిష్యతి ఉపాయం తే ప్రవక్ష్యామి పూర్వమేవ సునిశ్చితం. ఇప్పుడు ఇవి రెండు గనక నువ్వు చేస్తే ఏమవుతుందంటే పూర్వం ఏదైతే నువ్వు రాణిలాగా చక్కగా అందరినీ బాధిస్తూ అవన్నీ చేస్తూ నడిపావో అలాగే నువ్వు ఇంకా జరగచ్చు. అందుకే అట్లా జరిగితే భరతుడికేమో ఎటువంటి ఆటంకాలు లేకుండా రాజ్య పదవి లభిస్తుంది. అందువల్ల నీకు మంచి ఉపాయాన్ని ఆలోచించు, ఇది ఎలా నెరవేర్చుకోవాలో నాకు తట్టిన ఉపాయాన్ని కూడా నీకు చెప్తానంటే ఇక్కడ ఉపద్రవ రూపంలో ఎలా జరుగుతుందో చెప్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం వరాలు తీసుకోవాలి, దాని తర్వాత అసలు ఇది కొనసాగాలంటే ఇప్పుడు ఏం అక్కడ చెయ్యాలి, ఆ ఉపాయాన్ని కూడా నేనే చెప్పేస్తాను అంటే విరుగుడు అన్నీ కూడా తానే చెప్పేస్తుంది. పురా దేవాసురే యుద్ధే రాజా దశరథ స్వయం ఇంద్రేణ యాచితో ధన్వి సహాయార్థం మహారథ. పూర్వకాలంలో దేవాసుర యుద్ధ సమయంలో అప్పుడు స్వయంగా ఇంద్రుడే ధనుర్ధారి అయి మహారథిగా ఆ రాజైన దశరథుడికి సహాయానికే ప్రార్థించాడు. జగామాసీనయా సార్ధం త్వయా సహ శుభాననే యుద్ధం ప్రకుర్వతస్తస్య రాక్షస్యేహ సహ ధన్వినః. అప్పుడు ఆ సైన్య సమేతంగా మహారాజు నిన్ను కూడా వెంట తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. మహారాజైన దశరథుడు ధనుర్ధారి అయి యుద్ధం చేస్తూ అలా నిరుతుడై ఉన్న సమయంలో తథాక్షకీలో జ్ఞాపతిశ్చిన్నస్తస్య నవేధసః త్వం తు హస్తాం సమావేశ్య కీలరంధ్రే అతిధైర్యతః స్థితవత్యా సితాపాంఘీ ప్రతిప్రాణ పరిప్సయ తతో హత్వా సురాన్ సర్వాన్ దదర్శ త్వామరిందమా. అంటే ఆ సమయంలో ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రథము అక్కడ చీలి అంటే ఏదైతే ఆ రథానికి ఉన్న చక్రాలు ఉంటాయో దానికి ఏదైతే విరిగిపోయి పడిపోయింది. అయితే దాన్ని అతను చూసుకోలేదు. అప్పుడు నీవు చాలా ధైర్యంతో నీ చేతిలో వ్రేలితో అక్కడ చీలగా ఉంచావు. అందుకే ఓ సునయన, భర్త యొక్క ప్రాణాల్ని రక్షించడానికి నువ్వు చాలాసేపటి వరకు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని తర్వాత ఆ దైత్యులందరినీ కూడా సంహరించిన తర్వాత అంటే ఇక్కడ ఆ సమరంలో నువ్వు లేకపోతే దశరథుడు అక్కడే మరణించేవాడు. కానీ నువ్వు ధైర్యంగా రథం అన్నది సరిగ్గా ఉండాలంటే చక్రాలు సరిగ్గా ఉండాలి, చక్రాలు సరిగ్గా ఉండాలంటే ఇవి ఏవైతే దానికి పెట్టున్నాయో అవన్నీ ఉంటేనే ఉంటాయి. లేకపోతే అది ఊడిపోయిందంటే చక్రం వెళ్ళిపోతుంది, చక్రం ఒకటి వెళ్ళిపోయినా ఇంకొకటి ఉన్నా మళ్ళీ ఆ రథం అన్నది సరిగ్గా ఉండదు. అంటే ఆయన యుద్ధం చేసే క్రమంలో ఇది ఆయన గమనించలేదు, నువ్వు అది గమనించి వెంటనే మళ్ళీ నీ చేతిని దానికి వినియోగించి దాన్ని నువ్వు అలాగా నిలిచేలాగా చేశావు. దాని కారణంగా దశరథుడు యుద్ధం చెయ్యగలిగాడు. ఆశ్చర్యం పరమం లేభే త్వామలింగ్యాముధాన్వితః వృణిష్వాయత్తే మనసి వాంఛితం వరదో అస్యహం. ఈ కారణం చేత అన్ని అలా చూసి నీవు ఇలా చేశావని ఆశ్చర్యం కలిగింది దశరథ మహారాజుకి. అందుకని చాలా ఆనందానికి లోబడి ఆయన నీకప్పుడు ఆ సమయంలో ఇదంతా ఎప్పుడో జరిగింది, నీకు వరాలు ఇవ్వాలనుకున్నాడు నువ్వు చేసిన పనికి నీ మీద ఇష్టంతో. నీకు ఏం కావాలో అడుగు అని ఆ వరాలు ఇస్తున్నాను అని, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు అని కూడా చెప్పాడు. వరద్వయం వృణిష్వ త్వమేవం రాజా వదస్వయం త్వయోక్తో వరదో రాజన్యధి దత్తం వరద్వయం. అప్పుడు ఆ 2 వరాలు అడగవచ్చు, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగు అని నీకు అప్పుడు ఇచ్చాడు. ఆయనే స్వయంగా పలికాడు. అందుకే ఇవి రాజు మాటలు కదా. రాజు నీ పట్ల ఆనందానికి లోబడి నీకు ఆ వరాలు ఇచ్చాడు, కానీ నువ్వు అప్పుడు అవి కోరుకోలేదు. అందుకని ఇప్పుడు అవి కోరుకో. త్వయ్యేవ తిష్టతు చిరం న్యాస్యాభూతం మమానఘా యథా మే వసరో భూయాస్తదా దేహి వరద్వయం.
ఓ పుణ్యాత్మ, ఇప్పుడు వాటిని నీ వద్దే న్యాసంగా ఉంచుకొని నువ్వు అప్పుడు చెప్పి వదిలేసావంటే, మన వస్తువు ఇంకొకళ్ళ దగ్గర పెట్టటం, మనకెప్పుడు కావాలో అప్పుడు అది మళ్ళీ తీసుకుంటామని చెప్పటం. నాకు అవసరమైనప్పుడు నేను వాటిని కోరుకుంటాను. అప్పుడు మీరు మాత్రం కాదనకుండా అవి ఇవ్వండి అని సమాధానం చెప్పు. అంటే నీకు అడగవలసిన అవసరం ఇప్పుడు దాకా రాలేదు. కానీ ఇప్పుడు అడగవలసిన అవసరం ఉన్నది. ఆ సమయం ఇప్పుడొచ్చింది. అందుకు నువ్వడుగు, రాజు కాదనడు అన్నట్టుగా చెప్పింది మంతర. తథేత్యుక్త్వా స్వయం రాజా మందిరం వ్రజ సువ్రతే త్వత్తః श्रुतं మయా పూర్వమిదాनीं స్మృతిమాగతం అతః శీఘ్రం ప్రవిశ్యాద్య క్రోధాగారం వృషాన్వితా విముచ్య సర్వాభరణ సర్వతో వినికీర్య చ భూమావేవాశయానత్వం తృష్ణీమాతిష్టభామిని. అంతటా రాజు మళ్ళీ ఇక్ నీకా వరాలిస్తాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కోపానికి లోబడి వరాలు అడగనగానే ఎలా అయితే ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మనం కూడా కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం. ఇప్పుడు దానికి తగ్గట్టుగా అక్కడ వాతావరణాన్ని కూడా ఎలా పెట్టాలి అని మళ్ళీ అది కూడా చెప్తుంది. ఈ వృత్తాంతం అంతా కూడా పూర్వం నీ వల్లే నేను విని ఉన్నాను. అందుకే నీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు ఆ వరాలడిగి తీసేసుకో. అందుకే నీకు జ్ఞాపకం వచ్చేలా చేశాను. అందుకు నీది గుర్తుపెట్టుకో. వెంటనే ఇప్పుడు నువ్వేం చేయాలంటే కోపగృహంలోకి వెళ్ళిపో. అంటే నువ్వు కోపంగా ఉన్నావు, నీకేం కావాలి, నువ్వు అలా ఉంటే తట్టుకోలేడు కాబట్టి నీకు ఆ వరాలు వెంటనే ఇచ్చేస్తాడు. అంటే ఏం చెయ్యాలో, ఏ ఉపద్రవం వస్తుందో, దాన్ని ఎలా కొనసాగించాలో, మళ్ళీ దాన్ని ఎట్లా చేస్తే మళ్ళీ రాజు మళ్ళీ వెంటనే నీకు వరాలు ఇవ్వటానికి ఒప్పుకుంటాడో అన్నట్టుగా అక్కడ ఆ సందర్భాన్ని కూడా చెప్తూ కోపగృహానికి వెళ్ళిపోతే అక్కడ రాజుల భవనం కాబట్టి ఇక్కడ కోపంగా ఉన్నప్పుడు ఒక దగ్గరికి వెళ్తారు, విలాసవంతంగా గడపటానికి ఒకలాగా ఉంటూ ఉంటాయి. కోపగృహంలోకి ప్రవేశించి నువ్వు వెంటనే పైగా ఇందులోకి ప్రవేశించే ముందు ఎలా ఉండాలంటే ఏవైతే ఆభరణాలు చక్కగా అలంకరించుకుంటారో అవన్నీ తీసివేసేయి. ఈ చిందరవందరగా పాడేసి అంటే ఆ కోపాన్ని వ్యక్తపరుస్తూ ఆ చూడగానే వీళ్ళు బాధలో ఉన్నారు. ఏదో మనసుకి బాధ కలిగింది అన్నది అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. పైగా ఈయన సత్యసంధుడు అంటే ఇచ్చిన మాటను తప్పేవాడు కాదు. కొన్ని కొన్ని సార్లు మన బలాలే మన బలహీనతలు కూడా అయిపోతూ ఉంటాయి. యావత్ సత్యం ప్రతిజ్ఞాయ రాజాభీష్టం కరోతి శ్రుత్వా త్రివక్రయుక్తం తత్తథా కైకేయనందిని తథ్యమేవాఖిలం మేనే దుస్సంగా హిత విభ్రమ తామాహ కైకేయీ దుష్టా కుతస్తే బుద్ధిరీదృషి. ఆయన వెంటనే కోపగృహంలో నువ్వు ప్రవేశించి ఈ సొమ్ములన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అటు ఇటుగా అడ్డదిడ్డంగా పాడేస్తే అక్కడ మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఉండేవాడు. పైగా నీకు పూర్వం ఆ వరాలు కూడా ఇచ్చి ఉన్నాడు కాబట్టి నువ్వు నేల మీద పడిపోయి ఉండు. అలా ఉంటే వెంటనే రాజు నీ కోరికను నెరవేరుస్తాడని మందర పలికింది. అంటే దుస్సాంగత్య ప్రభావం బుద్ధి ఎలా భ్రమిస్తుంది. ఇక్కడ మందర చెడ్డది అని చెప్పడానికి వీల్లేదు. అందరిలో కూడా ఎలా అయితే త్రిగుణాలతో కూడుకుని ఉంటాము. ఎవరి బుద్ధికి తోచినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తారు. దాని ప్రభావం నీ మీద ఎప్పుడు పడుతుందంటే నువ్వు దానికి ఆలకిస్తున్నావు. ఎందుకు ఆలకిస్తున్నావు? నీలో కూడా ఎక్కడో ఒకక్కడ వికారాలు ఉంటాయి. ఇప్పుడు ప్రతీదీ కూడా ఇది దైవం అనుగ్రహంతో జరుగుతుంది అంటానికి ఎలా కుదురుతుంది? నువ్వు ఏం చేశావని? కొన్ని కొన్ని రావాలన్నా కూడా కొన్ని మనం చేస్తూ చేస్తూ ఉన్న క్రమంలో మనకొస్తాయి. ఏమీ చేయకుండా ఇది దేవుడు నాకు ఇవ్వట్లేదని అలా చేతులెత్తేస్తావు? కుదరదు. కానీ ఇక్కడ అందుకే మనకేం చెప్తారు? ఇష్టపూర్వకంగా, ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యం చెయ్యాలి. దుస్సాంగత్యం ప్రభావం మనల్ని చేస్తుంది. ఎందుకు? మనం ఉండటంగానే సహజమైన స్థితి ఏంటంటే భ్రమించి ఉన్నాము. వికారాలతో పూర్ణంగా ఉన్నాము. ఈ దుస్సాంగత్యము ఇంకా ఇంకా తీవ్రతకు తీసుకెళ్ళిపోతుంది. సత్సాంగత్యం దాని తీవ్రతను తగ్గిస్తుంది. ఇంద్రియాల యొక్క నిగ్రహణ ఉంటుంది. బుద్ధి మన ఆధీనంలో ఉంటుంది. కైకేయికి అహితమైన మాటలు అలా పలికినప్పటికీ కూడా ఆవిడ చెప్పిన ఆంతర్యం ఇక్కడ దేవతలందరూ వెళ్ళి అడిగారు. అక్కడ సరస్వతి వాక్కు అంటానికి వాక్కే పరమాత్మ, అక్షర పరబ్రహ్మ అంటాం. అన్ని పరబ్రహ్మవే, అన్ని వాక్కులు అవే. కాకపోతే కొన్ని నీకు ఇంపుగా అనిపిస్తున్నాయి. కొన్ని నువ్వు ఆచరించటానికి ఇది సరైందని ఆ క్షణంలో నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నీకు వికారాలు ఉన్న కారణంగా అది నీకు సరైందని ఆ సమయంలో అనిపించింది. అది లేకపోతే పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు స్థిరంగా ధర్మాన్ని పట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే ఆ ధర్మాన్ని నువ్వు తప్పవు. నాకు బాధ కలిగించినా సరే అది ధర్మం కాదని అక్కడ నువ్వు ఆగిపోవటానికి ప్రయత్నం చేస్తావు.
కానీ ఇక్కడ కైకేయికి అహితమైన మాటలు పలికినప్పటికీ కూడా ఇది హితకరమని చెప్తుందక్కడ. ఇట్లా దూషిత బుద్ధితో అక్కడ చెప్పేసరికి ఆ ప్రభావం కైకేయి మీద పడింది. ఏవం త్వాం బుద్ధి సంపన్నాం న జానే వక్రసుందరి భరతో యది రాజా మే భవిష్యతి సూతః ప్రియః గ్రామాన్ శతం ప్రదాస్యామి మమ త్వం ప్రాణవల్లభ ఇత్యుక్త్వా కోపభవనం ప్రవిశ్య సహసారుషా. ఓ వక్రసుందర అంటే కాస్త గూనిగా ఉంటుంది ఆవిడ. నీకింత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయే? ఇంత తెలివి ఉన్నదని నాకు అస్సలు తెలియనే తెలీదు. ఎంత మంచి సలహా ఇచ్చావు. పైగా దాన్ని ఎలా అమలుపరచాలో పైగా ఇక్కడ నేను అడగటంలో కూడా తప్పు లేకుండా పూర్వం నాకు ఇచ్చిన వరాలే నేను ఇప్పుడు అడుగుతున్నాను అన్నట్టుగా అది కూడా నాకు గుర్తు చేశావు. పైగా నువ్వు చెప్పింది నిజంగా వాస్తవం. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు రాజైతే నీకు నేను నిజంగా 100 గ్రామాలు ఇచ్చేస్తాను. నువ్వు నాకు ప్రాణానికన్నా ఎక్కువైన దానివి అని పలికి కైకేయి రోషంగా కోపగృహానికి వెళ్ళిపోయింది. విముచ్య సర్వాభరణ పరికీర్య సమంతతః భూమౌ శయానా మలీనా మలినాంబరధారిణి. వెంటనే ఇక్కడ ఆభరణాలన్నీ తీసింది, ఇష్టం వచ్చినట్టుగా ఆ నేల మీద పాడేసింది. ఆ పాడేయటమే కాకుండా మాసిపోయిన వస్త్రాలు ధరించింది. ఎప్పుడు చక్కగా పట్టు వస్త్రాలు ధరించి ఉండేది, అవన్నీ తీసేసి మాసిపోయినాయి. పైగా నేల మీద పడి దొల్లుతూ ఉన్నది. ప్రోవాచ శృణు మే కుబ్సే యావత్ రామో వనం వ్రజేత్ ప్రాణాస్త్యక్షాధవా వక్రే శయిష్యే తావ ధీమహి. ఓసి కుబ్జా విను, రాముడు అడవులకి వెళ్ళినంత వరకు ప్రాణాలు పోయినా సరే నేను ఇట్లానే పడి ఉంటాను అని కూడా చెప్పేసేయి. అంటే ఇప్పుడు ఆయన రాగానే నా కోసం వస్తాడు కాబట్టి ఆయనకి ఈ విధంగా చెప్పేసి అంటే దాని తీవ్రత ఆ దశరథ మహారాజు మీద పడి ఈవిడ్ని బతిమాలుతాడు, బామాలుతాడు. నిశ్చయం కురు కళ్యాణి కళ్యాణం తే భవిష్యతి ఇత్యుక్త్వా ప్రయయౌ కుబ్జా గృహం సాపి తథా కరోత్. అంతటా కుబ్జ కళ్యాణి, నీకు సందేహం ఏమీ లేదు, నువ్వు అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి, దీనివల్ల తప్పనిసరిగా నీకు మేలు జరుగుతుంది అని కైకేయి చెప్పేసి మందర దానికి తగ్గట్టుగా ఈవిడ కూడా నేను అనుకున్నట్టు జరిగిపోతుందని కానీ ఉపద్రవాల రూపంలో దీని తర్వాత ఏమొస్తాయి ఇట్లాంటి నిర్ణయాలు అన్న ఆలోచన అన్నది శూన్యమైపోయింది. అంటే అంత పెద్ద యుద్ధంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ చక్రం తప్పితే పడిపోతాడని తెలుసు, అక్కడ కొనసాగించాలంటే చెయ్యి అడ్డు వేయాలని ఇన్ని తెలిసిన తెలివి ఉండి వరాలు పొందింది. ఆ తెలివి ఇప్పుడు ఏమైంది అంటే కాలానుగుణంగా కూడా కొన్ని కొన్ని సంపర్కాల ప్రభావంతో నాకు మళ్ళీ అవి తొలగిపోయే అవకాశం ఉంది. అందుకుని సంపర్కం ఎప్పుడు సత్యానికి ధర్మానికి కూడబెట్టుకున్న ఆ సత్సంగత్వమే నేను చెయ్యాలి. ఒక్క క్షణం చాలు మనకి వికారాలు వచ్చి పడటానికి. మందర చెప్పినట్టుగా ఈవిడ కూడా ఆ వెళ్ళిపోవటమే కాకుండా దొల్లుతూ దొల్లుతూ ఆయన రావటం, ఈవిడ వరాలు అడగాలన్న ఇదిలోనే ఉంది కైకేయి. మళ్ళీ ఆవిడ చెప్పినట్టుగా 2 వరాలు అడగాలని దీక్షతో కూర్చుంది కైకేయి. ధీరోత్యంత దయాన్వితోపి సుగుణాచారాన్వితో వధవా నీతిజ్ఞో విధివాద దేశిక పరో విద్యా వివేకో అథవా దుష్టానామతి పాపభావీ తదీయాం సంఘం సదా చేద్భజేత్ తద్బుద్ధ్యా పరిభావితో వ్రజతి తత్ సామ్యాం క్రమేణ స్ఫుటం. ఏ పురుషుడైనా సరే, ఎంత ధైర్యవంతుడైనా సరే, దయగలిగిన వాడు, సద్గుణశీలుడు, ఎటువంటి వారైనా సరే, సదాచారాన్ని ఆచరిస్తున్న వాడైనా సరే, నీతిని తెలిసిన వాడైనా సరే, కర్తవ్యానిష్ట గలవాడు, గురువుని ఆరాధించేవాడు, లేక విద్యా వివేక సంపన్నుడైన వాడైనా ఎవరైనా సరే, అంటే నిరంతరము ఎంతో పాపబుద్ధి కలిగిన దుష్ట పురుషుని సాంగిత్యం చేస్తే ఇటువంటి సదాచారాలు ఇన్ని చేసిన వాడి బుద్ధి కూడా భ్రష్టు పడుతుంది. ఇలా చెయ్యని వాడికి చాలా తేలిగ్గా పడుతుంది అని అర్థం. అంటే సద్గుణాలు ఉన్నవాడి మీదే ప్రభావం పడుతుంది అంటే అది లేనివాడి ప్రభావం ఏంటి? సాంగత్య దోషాలు ఉంటాయి తప్పక. అందుకే బుద్ధి భ్రమిస్తుంది అంటారు. ఆ దుష్టుడు తో సమానంగానే మనం కూడా తయారవుతాం. అందుకే సాధారణంగా చెప్తారు మనకి సామెతలు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. ఈ సహవాసం నేను మంచోడితో చేస్తే నేను వాడిని అవుతాను కదా, అలా చెయ్యం మనం. పైగా దానికి 6 నెలలు కూడా సహవాసం చెయ్యక్కర్లేదు చెడ్డవాడితో, ఒక్క క్షణం చాలు. మంచి వాళ్ళ లక్షణాలు మనం తెచ్చుకోవాలన్నా, మనం అలా ఆచరిస్తూ మనం అలాగే స్థిరత్వంతో ఉండాలన్నా దానికి సమయం పడుతుంది. ఎందుకంటే నియంత్రణ కావాలి.
అందువలన ఇట్లాంటి దుష్టుల యొక్క ప్రభావం మనకి ఎక్కువైపోతుంది. మనం కూడా వాళ్ళలాగే తయారవుతూ ఉంటాము. అది స్పష్టంగా ఇక్కడ మళ్ళీ అదే జరుగుతుంది. అతః సంగః పరిత్యాజ్యో దుష్టానాం సర్వధైవహి దుస్సంగిచ్యవతే స్వార్థాద్యాద్దేయం రాజకన్యక. పైగా ఈ మందరని ఆవిడ వివాహం అయిపోయాక ఈవిడతో పాటు తీసుకొచ్చుకున్నది. అందువల్లనే ఎల్లవేళలా దుష్టుల సాంగత్యం విడిచిపెట్టాలని, దుష్ట సాంగత్యం వలన మానవుడు అంటే ఇక్కడ సామాన్యమైన వాడికి, జ్ఞానం లేని వాడికి ఎక్కువ ప్రభావం ఉంటుంది, జ్ఞానం ఉన్నవాడి మీదే ప్రభావం ఉంటుంది, అంటే లేని వాడికి ఇంకా ఎక్కువ ఉంటుంది. రాజకన్య, పైగా రాముడు నీ కొడుకుగా భావిస్తుంది, రాముడు తల్లిగా భావిస్తాడు. పైగా దశరథ మహారాజు ఈవిడ్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. అయినప్పటికీ కూడా స్వార్థం వచ్చేసింది, అందుకని బుద్ధి భ్రష్టు పట్టిపోయింది. అందుకే స్వార్థం చేత ఈ పురుషార్థాల నుంచి భ్రష్టు పడిపోయి అంటే అనర్థాలకి దారి తీసే పనులు చేయటానికి పూనుకున్నది. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో అయోధ్యాకాండలో సెకండ్ సర్గ సంపూర్ణం.